హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎంత పగిలిన మెడమలకైనా కానీ ఒక్క డోలో ట్యాబ్లెట్ చాలండి మీ యొక్క పాదాల పగుళ్ళు అనేవి పూర్తిగా పోయి పాదాలు మృదువుగా పువ్వులా అందంగా మారతాయన్నమాట. కాలంతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ అంటే వింటర్ నడుస్తుంది కాబట్టి పగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అంటే కనుక ఒంట్లో బాగా వేడి ఎక్కువగా ఉన్నా కూడా అది పాదాల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. ఇలా పాదాలు ఎక్కువగా ఎప్పుడు 365 రోజులు కూడా చాలామందికి కూడా పగిలిపోయి ఉంటాయన్నమాట. ఈ విధంగా పగిలిన మెడమలు ఉండటం వల్ల చాలామంది వాళ్ళు కాళ్ళు బయటికి చూపించుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. పైగా ఏదన్నా పెళ్ళికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా మన కాళ్ళకైతే పసుపు రాస్తూ ఉంటారు. అలా పసుపు రాసినప్పుడు కూడా ఈ విధంగా మనం కాలు బయట పెట్టి ఆ యొక్క మెడిమెల కల్లే వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుందేమో, చాలా చీదరించుకుంటారేమో అని చెప్పి చాలామంది కూడా పసుపు రాయించుకోవడానికి కూడా ఇష్టపడరనమాట. ఇలా చెప్పులు వేసుకునేటప్పుడు చాలామంది హై హీల్ వేసుకోవడానికి, చాలామంది అమ్మాయిలను చూసుకున్నట్లయితే టీనేజ్ వయసులో ఉన్నప్పుడు కూడా కాళ్ళు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. ఇక వర్కింగ్ ఉమెన్స్ కూడా రకరకాల హీల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు, చెప్పులు అనేవి ట్రై చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా కాళ్ళు యాడ మనకి పగిలినవి కనిపిస్తాయో అని చెప్పి వాటిని కవర్ చేసే విధంగా చెప్పులు, షూస్ మోడల్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇలా ఏదో ఒక రకంగా ఈ యొక్క పగిలిన మెడమలతోటి బాధపడుతూ ఉంటారు. వాటిని పూర్తిగా తగ్గించుకోవడానికి ఒక్క డోలో ట్యాబ్లెట్ చాలండి. ఇలా పగిలిన ఆ యొక్క మెడిమెలను పూర్తిగా కంట్రోల్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో నువ్వుల నూనె, అది కూడా స్వచ్ఛమైన గానుగ నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనెని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల నూనె మన శరీరాన్ని మృదువుగా మార్చడానికి, మన శరీరంలో ఉండే పాదాల దగ్గర ఉండే మృత కణాలను పూర్తిగా తొలగించి అక్కడ మంచిగా స్కిన్ అనేది యాక్టివ్గా, హెల్తీగా ఉంచడానికి కాపాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఎలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క ఎలోవెరా జెల్ అనేది మీరు నార్మల్గా అంటే ప్లాంట్ ఉంటుంది కదా, ఇంట్లో కలబంద మొక్క ఉంటుంది కదండి, ఆ మొక్కలో నుంచి మీరు ఒక చిన్న కొమ్మని తుంచి అందులో వచ్చే జెల్లును కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే బయట మీకు ఏ జెల్ అయితే అవైలబుల్గా ఈజీగా దొరుకుతుందో ఆ జెల్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ అలోవెరా జెల్ కూడా మన స్కిన్ని సాఫ్ట్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను డోలో ట్యాబ్లెట్, ఇక్కడ నేను చూపిస్తుంది పారాసిటమాల్ చూపిస్తున్నాను. సో మీరు డోలో ఉంటే డోలో వేసుకోవచ్చు, పారాసిటమాల్ ఉంటే పారాసిటమాల్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ట్యాబ్లెట్ని ఏం చేశాను అంటే మెత్తగా పౌడర్ లాగా చేశాను అనమాట. అలా పౌడర్ లాగా ఒక్క ట్యాబ్లెట్ సరిపోతుందండి. అలా పౌడర్ లాగా చేసిన ఈ యొక్క ట్యాబ్లెట్ పొడిని ఈ బౌల్లో వేసి చక్కగా నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకి ఒక స్మూతీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చిన దీన్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే దాదాపుగా మనకి 2 నెలల నుంచి 3 నెలల వరకు వస్తుంది. దీన్ని రెగ్యులర్గా చాలామంది కూడా రకరకాల ఆయింట్మెంట్లు అనేవి యూస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా క్రాక్డ్ హీల్ క్రీమ్స్ అనేవి తెచ్చుకొని వాడుతూ ఉంటారు. ఇలా వీటన్నింటితో ఏమి పని లేకుండా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఒక్క జెల్ అనేది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది క్రాక్డ్ హీల్ని అంటే పగిలిన మెడాలకు మాత్రమే కాకుండా ఈ యొక్క వింటర్ సీజన్లో మన కాళ్ళు కూడా అంటే స్కిన్ కూడా చాలా పగులుతూ ఉంటుంది కదండి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్రీమ్ అప్లై చేసుకునే ముందు ఈ చిన్న విషయాన్ని అయితే పాటించండి. దీనికోసం ఫస్ట్ మనం పాదాలు శుభ్రపరచుకోవాలన్నమాట. దానికోసం ఒక బేషన్ తీసుకున్నాను. ఈ బేషన్లో గోరువెచ్చటి నీటిని పోసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు మనకి యాంటీబయోటిక్, అంతేకాకుండా మన పాదాలలో క్రిములను కూడా పూర్తిగా సంహరిస్తుంది. తర్వాత వచ్చేసి ఒక చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకున్నానండి. తరువాత ఒక షాంపూలో హాఫ్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ మీరా చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో, క్లినిక్ ప్లస్ కానీ లేదంటే కనుక ప్యాంటీన్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. లేదంటే సోప్ జెల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట.
ఈ 3 వేసుకున్న తర్వాత నీట్‌గా ఒకసారి వాటర్‌ని చేత్తో మిక్స్ చేసేసి, మీరు మీ పాదాలని ఈ వాటర్‌లో దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచేసేయండి. అంటే ఒక అర్ధగంట సేపు ఉంచాలనమాట. ఈ విధంగా అర్ధగంట సేపు మీరు పాదాలని ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు బిఫోర్ చూడండి నా పాదాలు ఏ విధంగా ఉన్నాయో, చాలా మురికి పట్టిపోయినట్లుగా. యాక్చువల్‌గా అయితే నాకు పాదాలకి మురికి లేదు. మీకు ఇలా నల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటే కనుక పాదాలు పగిలినాయి కాబట్టి ఈ యొక్క పగిలిన పాదాలలో మురికి అలా చేరిపోయి అలాగే స్టాక్ ఉండిపోతుందనమాట. అది అంత ఈజీగా పోదు. ఇట్లా మనం శుభ్రంగా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే పోతుందనమాట. చాలామంది కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు కదా. ఆ పెడిక్యూర్ చేసుకునే ప్రాసెస్ అనేది అక్కడ మనీ వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఒక అర్ధగంట సేపు ఈ విధంగా గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ యొక్క పాదాలను ఉంచేటప్పుడు ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోండి. అంటే ఒక అర చెక్క నిమ్మ రసాన్ని కూడా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన పాదాలు ఇంకాస్త చక్కగా మురికి శుభ్రపడి నీట్‌గా మృదువుగా తయారవుతాయి. కాలి పగుళ్ళు కూడా పూర్తిగా తగ్గటానికి నిమ్మకాయ మనకి హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయలో మనకి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్ హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ బ్రష్‌ని తీసుకొని నీట్‌గా స్క్రబ్ చేసుకుంటున్నా పాదాలు. ఇది అంట్లు కడిగే స్టీల్ పీచు అని చెప్పి అనుకోకండి. ఇది అంట్లు కడిగే స్టీల్ పీచు కాదు. యాక్చువల్‌గా ఇది పాదాలు క్లీన్ చేసుకునే పీచే అనమాట. ఇది మనకి అంట్లు కడిగే స్టీల్ పీచు ఉన్నంత గట్టిగా కోసుకుపోయే విధంగా ఉండదు. కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. అంటే మరీ రఫ్‌గా ఉండదు. మరీ కోసుకుపోయేటట్లుగా ఉండదు. కొంచెం మీడియంగా ఉంటుందన్నమాట. మీరు యాక్చువల్‌గా బట్టలు రుద్దే బ్రష్ ఉంటుంది కదండీ! మనకి స్మూత్‌గా ఉంటాయి ఆ పీచులు అనేవి. ఆ బ్రష్‌తో కూడా మీరు రుద్దుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర పెడిక్యూర్ కిట్ ఉంటే ఆ కిట్‌లో మీకు ఇది క్లీన్ చేసుకునే బ్రష్ ఇస్తారు కదా. సో దాంతోనైనా కానీ నీట్‌గా ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు నీట్‌గా నేను రఫ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ నా పాదాలు చూడండి. ముందుకి ఇప్పటికి చాలా నీట్‌గా నా పాదాలు శుభ్రపడ్డాయి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌నే నేను యూజ్ చేసుకున్నాను. వంటింట్లోనే వైద్యం ఉంటుందండి ఎప్పుడైనా కానీ. వీటి కోసం అని చెప్పి బయట వేలు తగలపెట్టాల్సినంత అవసరం లేదు. చక్కగా మన దగ్గర కాస్తంత ఓపిక పెట్టుకొని ఒక 10 నిమిషాలు చేసుకుంటే చాలు. మన శరీరాన్ని మనమే చక్కగా కాపాడుకోవచ్చనమాట. ఈ విధంగా శుభ్రపడిన పాదాలకు మీరు నైట్ టైం గుర్తుంచుకోండి. రాత్రిపూట పడుకునే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ జెల్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా మీ యొక్క పాదాలకి మొత్తం అరికాలు మొత్తం కూడా రాసేసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత 2 కాళ్ళకి కూడా సాక్సులు వేసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే సాక్సులు ఉంటాయి కదా. అటువంటి సాక్సులు ఏవైనా పాత ఇంట్లో ఉన్నా కానీ ఆ సాక్సులు వేసేసుకొని చక్కగా నైట్ పడుకోండి. తెల్లవారేసరికి మీ పాదాల పగుళ్ళు అనేవి పూర్తిగా తగ్గిపోయి పాదాలు చాలా మృదువుగా చాలా సాఫ్ట్‌గా తయారవుతాయి అన్నమాట. సో ఖర్చేమీ లేదు. ఒక్క డోలో టాబ్లెట్. ఈ టాబ్లెట్ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ని అంతేకాకుండా క్రిములను ఇంకా వచ్చేసి మన స్కిన్ సాఫ్ట్‌నెస్‌కి ఆ యొక్క పాడైపోయిన ఆ స్కిన్‌ని హీల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా ఈ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. మన పాదాలు ఖర్చు లేకుండా మృదువుగా చాలా సాఫ్ట్‌గా తయారవుతాయన్నమాట. సో హ్యాపీగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు వాడకూడదేమో అన్న భయం లేదు. చిన్నపిల్లలు కూడా చక్కగా వాడుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ పెడిక్యూర్ అంటే ఈ గోరువెచ్చటి నీటిలో మనం పాదాలను పెట్టాం కదా. ఇది వచ్చేసేసి మీరు నెలలో 2 సార్లు చేసుకున్నా సరిపోతుంది. ఈ ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ మాత్రం మీరేం చేస్తారు అంటే డైలీ అప్లై చేసుకోండి. ఇలా డైలీ అప్లై చేసుకుంటే మీకు ఫస్ట్ రోజు నుంచి కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుందనమాట. ఇలా రోజు అప్లై చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా ఈ యొక్క పగిలిన మెడిమిలు అనేవి స్మూత్‌గా తయారవుతాయి. తర్వాత మనకు నచ్చిన చెప్పులు వేసుకోవచ్చు. చక్కగా పాదాలు బయటకు కనిపించేటట్లుగా మంచిగా నెయిల్ కలర్ వేసుకున్నా కూడా చూడటానికి కూడా మన పాదాలు మనకి చాలా అందంగా కనిపిస్తాయి. కొంతమందికి ఈ యొక్క పగిలిన మెడాల వల్ల ఏంటి అంటే బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతారనమాట. సో ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఎటువంటి పెయిన్ అనేది లేకుండా ఈ ఒక్క క్రీమ్‌ని అప్లై చేసుకుంటే మీ యొక్క పగిలిన మెడమలు అనేవి స్మూత్
ఒత్తుగా చక్కగా పువ్వుల్లాగా అందంగా తయారవుతాయి అన్నమాట. అర్థమైంది కదండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన స్మార్ట్ సరిత ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.